ఇవ్వండి కొంచెం మెంతులు, కొంచెం ధనియాలండి. ఇది బాగా వేయించుకోవాలి. పక్కన పెట్టుకుందామండి. అదే నూనెలో గోంగూర వేయించుకుందాం. ఇదిగోండి ఇప్పుడు శుభ్రంగా పోలుసుకొని కడుక్కున్న గోంగూర ఈ నూనెలో వేసి బాగా వాడుకోవాలండి. గోంగూర మెత్తబడింది. బాగా ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి. ఇది కొంచెం నేను నీరు ఉండగానే అట్లా, ఎందుకంటే మట్టి కొండ కదా, ఆ చెమ్మ కూడా పీల్చేసిద్ది చల్లారేసరికి. ఇదిగోనండి నాకు చిన్న రోలు ఉందండి. ఆ రోట్లో వేసి ఈ గోంగూర పచ్చడి నూరుతానండి. ఇదిగోండి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి రోట్లో నూరుకుంటే. ఇదివరకు రోజుల్లో ఇట్లానే రోట్లో నూరుకునేవాళ్ళండి అన్ని. నాకు తెలిసిన తర్వాత కూడా నేను కూడా చాలా సంవత్సరాలు రోట్లోనే నూరానండి. నాకు అలవాటే. ఇదిగోనండి ఉప్పు, కళ్ళుప్పు వేస్తానండి. ఇదిగోనండి ఇదంతా నూరాను కదా పండుమిర్చి. ఇప్పుడు ఈ గోంగూర వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. ఇదిగోనండి గోంగూర కూడా వేసి నూరుతున్నా. అదే మిక్సీ అనుకోండి, అది చల్లారిన దాకా కాపలా కాయాలి మనం. ఇప్పుడు అదేం లేదండి, రోలు కదా చక్కగా వేసుకొని మనకు కావాల్సినట్టు దంచేసుకోవచ్చండి. ఇదిగోనండి ఇదిగోండి ఇట్లా కొంచెం పైకి తీసి చిన్నులపాయి జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి. ఇదిగోండి పచ్చడి నూర్తం అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేసాను, కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఇంగవ, ఇంతేనండి. దీనిలో పప్పులేమి వేయండి నేను. ఈ గోంగూర తీసి దీనిలో వేసుకోవటమేనండి. ఇదిగోనండి చూసారా, పండు మిర్చి గోంగూర రోటి పచ్చడి అండి. ఇట్లా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చూసారా ఎంతో రుచికరమైన పండు మిర్చి గోంగూర రోటి పచ్చడి అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ అండి.